తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం రేవంత్ రెడ్డి కూని చేస్తున్నాడని చెప్పేసి జస్టిస్ ఈశ్వరయ్య గారు అయితే ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఇదే అంశంపై జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు. సార్, ఏంటి తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కొరవడింది, దానికి రేవంత్ రెడ్డి కారణం అంటారు? ఏ విధంగా? సామాజిక న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని రాహుల్ గాంధీతో కలిసి ఇక్కడ ఎన్నికల ముందు కూడా మేమందరం కూడా పత్రికా ప్రకటనలో మా భావజాలాన్ని సమాజానికి పంచి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలు తిరిగి పడ్డందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ ఏర్పడిన తర్వాత కంప్లీట్గా సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన పంథాలో వెళుతూ తర్వాత రేవంత్ రెడ్డి గారు తన రెడ్డి వర్గాన్నే మరి ముందంజ వేస్తూ దాదాపు 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు 20% పదవులు ఇచ్చి మనకి 15% ఉన్న ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళకు 80% పదవులు ఇచ్చుకుంటా ఈ యొక్క సామాజిక న్యాయానికి తూట్లు పొడిచి కూనీ చేసి రాజ్యాంగానికి ఉల్లంఘించి చెప్తా ఉన్నాడు. ఈరోజు ఏమున్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది, బీసీలను విస్మరించిందని. లేదు బీజేపీ ఆర్ఎస్ఎస్ విస్మరించిందని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే అంటున్నాడు. కానీ మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మోదీ అన్నట్లే జరుగుతుంది కదా. అందుకని అట్లా జరగకుండా మీరు ఇప్పటికైనా జాగ్రత్త పడి సరిదిద్దుకొని మార్పు చెంది పరివర్తన చెంది ఇప్పటికైనా సామాజిక న్యాయాన్ని కాపాడాలని ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. వచ్చే మంత్రులు కానీ ఇంకా మిగిలి ఉన్న కార్పొరేషన్లు కానీ అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వారికే ఇవ్వాలని మా యొక్క డిమాండ్. జ్యుడిషియరీలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా అగ్రవర్ణాలకే ఇస్తున్నారని చెప్పారు. ఎక్కడెక్కడ ఎలాంటి పోస్టులలో అగ్రవర్ణాలు చేర్చడం జరిగింది? జ్యుడిషియరీలో హైదరాబాద్లో హైకోర్టు పుట్టినప్పటి సంధి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి సంధి ఇప్పటి వరకు కూడా ఒక్క బీసీ కూడా సుప్రీంకోర్టుకు వెదగలేదు. దాదాపు నేను ఇప్పుడే మొత్తం లెక్కలు చెప్పాను. 45 మంది చీఫ్ జస్టిస్లు అయితే ఒక్కడే తెలంగాణకి వెళ్ళి బీసీ చీఫ్ జస్టిస్ అయినాడు. 253 జడ్జీలు అవుతే అందులో ఓన్లీ 33 మంది మాత్రమే బీసీలు అయినారు. అంటే మన అసలు సామాజిక న్యాయస్థానాలు ఎందుకున్నాయి? సామాజిక న్యాయం చేయడానికి, సోషల్ జస్టిస్ చేయడానికి నిమిత్తమైనటువంటి న్యాయస్థానాలలోనే బీసీలకు సముచిత స్థానం లేకపోతే, కొన్ని ప్రజాస్వామ్యంలో మీరు డబ్బు ఉండి ఎమ్మెల్యేలకు గెలిచినారు, కనీసం ఈ యొక్క కార్పొరేషన్ల మీరు పంచ పదవులను కూడా బీసీలకు న్యాయం చేయకపోతే బీసీలకు మీ మీద నమ్మకం ఎలా ఉంటుంది? మీ మీద ఇంకా మీరిగిన ఇప్పటికి మార్పు చెందకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీకు లోకల్ బాడీస్లలో ఓడిపోతారు. మళ్ళీ ఒక ప్రత్యామ్నాయం ఒక బీసీ పార్టీని వెనుకొని బీసీలందరూ మా ప్రభుత్వం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ ప్రత్యామ్నాయము మాకు బీజేపీకి మేము వ్యతిరేకము, బీఆర్ఎస్కి వ్యతిరేకము. మీరుందని చేస్తే మీరే మా కొరువు పొడుస్తున్నారు. కాబట్టి మాకు ఇక్కడ దిక్కులేని పరిస్థితుల్లో మేము చెప్తా ఉన్నాము, లేకపోతే మీరు దిక్కు లేకుండా అవుతారని మేము హెచ్చరిస్తున్నాం. త్వరలో మంత్రిమండలి విస్తరణ కూడా అంటున్నారు. ఇంకో 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఎంతమందికి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు బీసీలకు సంబంధించి? మొత్తం బీసీలకు మాకు జనాభా రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, ఎవరెంతో వాళ్ళకంతా అంటున్నాడు. మేమెంతో మాకంత ఇవ్వండి. మేము దాదాపు 60% ఉన్నాము, మీరే ఉన్నారు 55% ఉన్నారు. 55% మాకు ఇవ్వండి. ప్రజాస్వామ్యంలో ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ. ఇది ప్రతినిధుల ప్రభుత్వం. ప్రజలు ప్రతినిధుల ద్వారా రాజ్యం వెళ్తారు. మరి మెజారిటీ బీసీలు ఉన్నప్పుడు వాళ్ళకు ప్రతినిధులు ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది కదా చట్టసభలలో. కాబట్టి మేము 55% మాకు మంత్రివర్గంలో ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా గొప్ప చెప్తారుగా, బీసీలకు సంబంధించి మేమే చేసినాం, 42% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఏకైక పార్టీ. మరో పక్కన రాహుల్ గాంధీ ఏమో దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, మీరు ఇక్కడేమో రాజ్యాంగం అమలుతలేని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు మరి దాన్ని? మేము చెప్తున్నాం కదా, ఇప్పుడే నేను మీటింగ్లో చెప్పాను. ఈ రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీతోని ఆయన 3 మీటింగ్లో నేను చేర్చాను. నేను అసలు కంప్లీట్గా ఒక ఫిలాసఫీని ఇచ్చినాను. మీకు ఫిలాసఫీ లేదు కాబట్టి మీరు నేషనల్ పార్టీ అయినా పతనమైనరు. కాబట్టి ఇప్పటికీ మీ యొక్క ఫిలాసఫీ టోటల్గా చింతన రాజ్యాంగమే, సామాజిక న్యాయం ఉంటేనే బహుళజనం మీ వెంట నడుస్తారు అని మేము చెప్పినాము. ఆయనకు అర్థమైంది, తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆయన మాట కూడా కాంగ్రెస్లో కూడా ఇప్పుడిప్పుడే మొన్న అహ్మదాబాద్లో కొన్ని రిజల్యూషన్స్ పాస్ చేసినారు. కానీ ఇక్కడ మాత్రం అమలు అవుతలేదు. ఈయన చంద్రబాబు నాయుడు శిష్యుడు. ఈయనకు ఓటుకు నోటుకు ప్రావీణ్యత ఉంది, కానీ బీసీలకు న్యాయం చేసే ప్రావీణ్యత కనబడతలేదు. కాబట్టి బీసీలకు మీరు ఎప్పటికైనా మార్చి బీసీలని వెంటేసుకొని బీసీలను రక్షణ చేస్తేనే మీకు రక్షణ ఉంటుంది. కానీ లేకపోతే మీకు కూడా రేపు మీకు ఉద్వాసన జరుగుతుంది. మీరు భావి తరాల కాంగ్రెస్ కూడా
ద్రోహం చేసిన వాళ్ళు అవుతారని మేము హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం చెప్తుంది ఓ పక్కన కులగణన చేసినాము, 42% రిజర్వేషన్ ఇచ్చినాం, బీసీలకు ఇచ్చినాం అని చెప్పేసి చెప్తున్నారు కదా, మీరేమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్తున్నారు. కులగైన కాంగ్రెస్ ఇప్పుడు నవంబర్లో ఎలక్షన్స్ అయినాయి 2023లో, డిసెంబర్లో మంత్రివర్గం అయింది. ఎప్పుడు కులగణన చేసిండండి? 1 year వరకు కులగణన చేయలే కదా. మేము ఒత్తిడి తెచ్చి రాహుల్ గాంధీ మీద రిప్రజెంటేషన్ చేసి ఇక్కడ ఉద్యమాలు చేసి ఆర్టికల్ రాసేస్తే ఎప్పుడు 1 year తర్వాత ఆయన జీవో ఇచ్చి కులగణన చేసిండు. కులగణన చేసాక ఒక చట్టం చేసిండు, ఆ చట్టం చేయలేదు. ఇప్పుడు ఆ కులగణన చేసింది అసలు ఎక్కడో ఒకసారి జరిగింది, ఏదో జరిగింది. నువ్వు తప్పుల తడకను చేసినావు, అదేదో ముందలు ఎందుకు పెట్టావు? అది అఖిల పక్షాన్ని ఎందుకు పిలవు? నువ్వు ఒక్కడవే క్రెడిట్ తీసుకుందామని. అట్లా జరగదు. తమిళనాడులో కూడా పక్షము ప్రతిపక్షము అన్ని సామాజిక వర్గాలను తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే, బంద్ చేస్తే, కంప్లీట్గా రాష్ట్రాన్ని దిగ్బంధిస్తే అక్కడ 9 సీట్లు కలిపింది. నీ ప్రెషర్ ఏముంది? అది ఒత్తుగా నీకు మనసులో కూడా రావద్దని ఉంది, చేయడానికి మాత్రం నోటి మాటలతో చెప్తా ఉన్నావు అని అనుకోవాల్సి వస్తుంది. మా చేతిలో లేదు, మేము మా చేతిలో చేయాల్సిందని చేసి ఇప్పుడు కేంద్రం పరిధిలో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు కదా. నువ్వు పిలిచినవా ఏంటంటే అఖిల పక్షంతో ఒక తీర్మానం చేద్దామని పిలిచినవా? కానీ నువ్వు ఢిల్లీ పోయినవా? అఖిల పక్షాన్ని తీసుకుపోయి ఒక మీటింగ్ పెట్టుకొని తీర్మానం చేసినవా? అఖిలపక్ష తీర్మానమే చేయలేదు నువ్వు. అసలు బీసీ సంఘాలను అందరూ కూడా నేను అసలు ఈ యొక్క బీసీ చట్టాన్ని రాసింది నేను, 42% ఎట్లా చేయొచ్చు అనేది రాసింది నేను. మేధావులు అసలు మొత్తం కులగాన్ని చేయాలనేది మొత్తం క్వశ్చనర్ చేసింది వేరు. దీనికి ఎవరినో సుదర్శన్ రెడ్డి ఇంకెవరినో అనామకలు నీకు ఇష్టం ఉండాలని ఏర్పాటు చేసుకుంటూ పోతావు. మొన్ననే రేరా చైర్మన్గా చేసినావు, ఇప్పుడు ఆయన తీసి మళ్ళీ లోకాయుక్త చేసినావు. తర్వాత ఒక జస్టిస్ కానూన్ని జస్టిస్ అని జీవో డిస్క్రైబ్ చేస్తావు. అసలు ఏంటి మీ తెలివి ఎడిపోయింది, మీ జ్ఞానం ఎడిపోయింది అంటే ఇది ఏమి జంగిల్ రాజ్యం లెక్క కనబడుతుంది కానీ ఒక మేధావి రాజ్యం లెక్క కనబడతలేదు. అంటే ఎందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు మీలాంటి మేధావులందరినీ వాడుకొని ఇప్పుడు ఎందుకు గాలికి వదిలేసింది మరి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ? ఇప్పుడు ఆయన సలహాదారులు చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకెవరైనా పక్క రాష్ట్రాలు లేకపోతే ఇండస్ట్రియల్స్ కానీ మేధావులు లేకపోతే మాలాంటి వాళ్ళు కానీ ఆయనకు అవసరం లేనట్టు కనబడుతుంది. ఆయన కూడా వాడుకోవడానికి మమ్మల్ని ఎవ్వడూ వాడుకోలేము. మేము ప్రజల మనిషి, ప్రజల పోరాటానికి నిరంతరం పోరాడుతూనే ఉంటాం. మేము వాడుకోవడానికి అంత చురుకైన వాళ్ళం కాము. నన్ను జీవితంలో ఎవడు వాడుకోలేడు. 14 సంవత్సరాలు న్యాయమూర్తిగా ఉన్నా లేకపోతే ఏది ఉన్నా కూడా ఎప్పుడు ఎవ్వరికి వంగకుండా ఏ రకమైన కాంప్రమైజ్ కాకుండా ఉన్నటువంటి కఠోరమైన సత్యం కలిగిన వ్యక్తిని నన్ను ఎవడండి వాడుకునేది. అది ఫైనల్గా రేవంత్ రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి ఆయన మార్చుకొని, ఆయన పెద్ద ఆయన నువ్వు మార్చుకో. నీవు మార్చుకోకపోతే నీ సామాజిక న్యాయం రాహుల్ గాంధీ చెప్పింది కూడా వినకపోతే నువ్వే హైకమాండ్ అనుకుంటే నువ్వు నిండా ఈ రాష్ట్రాన్ని ముంచుతావని చెప్తున్నావు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఓ పక్కన రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరిగినా బట్ రాహుల్ గాంధీ మాటలు మాత్రం ఇక్కడ చెల్లుబాటు అయితే రాహుల్ గాంధీ మాట ఇక్కడ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి వినట్లేదని చెప్పేసి జస్టిస్ ఈశ్వరయ్య చెప్తున్నారు. ఖచ్చితంగా బీసీలకు కనుక ఇప్పటికీ కూడా మీరు న్యాయం చేయకపోతే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే రానున్న రోజుల్లో చాలా ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎఫెక్ట్ ఎంత ఎన్నికల మీద కూడా పడుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన పద్ధతిని మార్చుకొని బీసీలకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే భవిష్యత్తులో పెద్ద కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తాకే ప్రమాదం ఉందని చెప్పేసి జస్టిస్ ఈశ్వరయ్య చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్, పల్లవి టీవీ.